నమస్తే అండి. ఈరోజు గురువారం, దత్తాత్రేయుడి గుడి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయ నమః. దత్తాత్రేయుడు త్రిమూర్తుల స్వరూపం అండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసిన వారు దత్తాత్రేయ స్వామి వారు. ఈ దత్తాత్రేయ స్వామి తల్లిగారు అనసూయ మాత, అలాగే అనఘాదేవి దత్తాత్రేయుని యొక్క భార్య. గురువారం నాడు ఈ దత్తాత్రేయునికి స్మరించుకోవడం వలన గ్రహ దోషాలు ఏది ఉన్నా కూడా గురువు కాబట్టి గురువు యొక్క ఆశీస్సులు ఉంటాయి. ముఖ్యంగా దీర్ఘకాలికమైన సమస్యలు, దీర్ఘకాలికమైన వ్యాధులు, ఏంట్రా జీవితం అని అలా ఇబ్బంది పడుతున్నప్పుడు దత్తస్మరణ వలన విముక్తి కలుగుద్ది. దత్త అభిషేకాలు కూడా చేస్తారు పంచామృతాలతో. గురువారం నాడు ఈ పెళ్ళిళ్ళు, లేట్ మ్యారేజ్లు కానీ ఏదైనా డిస్టర్బ్ అయినా కూడా గురువారం నాడు పంచామృతాలతో దత్తాత్రేయునికి అభిషేకం చేసుకోవటం వలన అంతా శుభం జరుగుద్ది. వంశం అభివృద్ధి చెందాలి అని మీకు ఏ కోరిక అయితే అనుకుంటారో ఆ కోరిక మీరు స్మరించటం మంచిది. అలాగే అష్టమ నాడు దత్త అనఘాదేవి వ్రతాలని చేస్తూ ఉంటారండి. అది కూడా మన సత్యనారాయణ వ్రతం అయితే ఎలా ప్రాముఖ్యతో ఈ దత్తాత్రేయుని యొక్క పూజ, ఆ వ్రతాలు కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ తెలుగు రాష్ట్రాల్లోనూ కర్ణాటకలో కూడా ఈ దత్త ఆశ్రమాలను పెట్టి దత్తాత్రేయుని గురించి బాగా వారు తెలియజేయటం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేయటం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో సామర్లకోట నియరు పిఠాపురంలో దత్త అవతారంలో ప్రాథమికంగా మన మొదట అవతారం దత్త అవతారం పిఠాపురంలోనే ఆయన లీడ్ చేశారని, చాలా ప్రాముఖ్యతతో షిరిడి అయితే ఎలాగో పిఠాపురంలో ఎటు వెళ్ళినా దత్తగుళ్ళే ఉంటాయి, దత్త సేవ చేస్తూ ఉంటారు. మహారాష్ట్ర నుంచి దత్త భక్తులు వచ్చి స్టే చేసి ఒక వారం రోజులు, 2-3 రోజులు అలా ఉంటుంది. మనకు దగ్గర కాబట్టి ఎప్పుడన్నా చిన్న కాశీగా కూడా పిఠాపురం కూడా అంటూ ఉంటారు. మీరు దర్శనం చేసుకోండి అవకాశం ఉన్నవాళ్ళు. జై గురుదేవ దత్త, దత్త మహాప్రభు, జై గురుదేవ దత్త, శ్రీ దత్త అనఘాదేవి నమః. శుభం శుభం శుభం.